వేసవి తాపానికి విరుగుడు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కొబ్బరి నీళ్లు. అంతేనా? నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, వికారం, వేడి చేయడం, అరికాళ్ల మంటలు, ఇలా ఎన్నిటికో దివ్యౌషధం కొబ్బరి బోండం. ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎండ తీవ్రత పెరిగినా ప్రకృతి ప్రసాదించే కొబ్బరి నీటిని తాగమని పెద్దలు, డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, పీచు, చక్కెర, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, భాస్వరం ఉన్నందున శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వెంటనే శక్తి రావడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే వేడి తాపానికి, ఆరోగ్య సమస్యలకి సంజీవనిగా పనిచేసే కొబ్బరి నీరులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొబ్బరి నీళ్లను అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందని, ఇది కండరాల పనితీరుకు సహాయం చేస్తుందని తెలిపారు. కానీ వీటిని ఎక్కువ తాగితే రక్తంలో అధిక పొటాషియం స్థాయిలు ఏర్పడతాయి. దీనివల్ల హృదయ స్పందన తారుమారవడం, కండరాల బలహీనత, వికారం, వాంతులు, కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హేమలత, రవికిరణ్ కంటి ఆసుపత్రి. అయితే ఈరోజు మనం కొబ్బరి నీటి గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, వేసవికాలం రాగానే కొబ్బరి నీళ్ళు రోజుకి 3-4 సార్లు తాగుతూ ఉంటాం అన్నమాట. లేదా ఒకేసారి 3-4 గ్లాసులు తాగుతూ ఉంటాం. అసలు ఇలా చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు తెలుసుకుందాం. సో కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు మన బాడీలో పొటాషియం అనేది ఎక్కువగా ఒకేసారి తీసుకోవడం వల్ల ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇలా ఎక్కువగా పెరిగినప్పుడు అసలు ఏమవుతుంది అంటే మన శరీరంలో, మన హార్ట్లో ఉన్న స్పందన అంటే హార్ట్ బీట్ మారే అవకాశం ఉంటుంది. అలాగే మన కండరాలు కూడా వీక్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొంతమందిలో వాంతులు లేదా విరోచనాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకి కొబ్బరి నీళ్ళల్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఆ పొటాషియం అనేది మన కండరాలకు కానీ మన శరీరంలో ఉన్న అన్ని కండరాల మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఎక్కువగా తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ కొబ్బరి నీళ్ళు అనేది మనం సహజ ఎలక్ట్రోలైట్గా మన శరీరానికి పనిచేస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న సోడియం, పొటాషియం, మెగ్నీషియం, తర్వాత కాల్షియం ఇలాంటి వాటి యొక్క బ్యాలెన్స్ మారే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదనమాట. అయితే ఈ కొబ్బరి నీళ్ళల్లో, ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళల్లో మనకి 5-6 గ్రాములు షుగర్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు లేదా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి వాళ్ళు కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది రావచ్చు అన్నమాట. అందువలన డెఫినెట్గా వీళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు లేదా బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇది చాలా తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచిది. ఇంకొకటి, మనకి కొబ్బరి నీళ్ళల్లో మెగ్నీషియం ఉంటుంది. సో ఈ మెగ్నీషియంకి మన యొక్క ఇంటెస్టైన్ అంటే మన కడుపుని చక్కగా క్లీన్ చేసే గుణాలు ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఈ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లేదా షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇది తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది వాళ్ళ శరీరానికి చాలా మంచిది. సో అలాగని పూర్తిగా దీన్ని మానేయక్కర్లేదు. తక్కువ మోతాదులో వాళ్ళ శరీరానికి వెయిట్కి సరిపడా 1/2 గ్లాస్ లేదా 1 గ్లాస్ మాత్రమే తీసుకుంటే మంచిదన్నమాట. ఇక ప్రస్తుతం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం కొబ్బరికాయలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కొబ్బరి నీళ్లను తాగేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ప్రజలు బాగా తాగుతున్నారు. ఎందుకంటే కరోనాలో వచ్చిన కాడి నుంచి డ్రింకులు అవి తగ్గించుకుని బొండాల మీదే ఫోకస్ పెట్టారు. కొబ్బరి రైతులకి కూడా బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది రేటు. ఇప్పుడు జనం అందరూ కూడా ఇటు మలుపు తిరిగితే రేట్లు పెరుగుతాయి కదండి. దాని మూలంగా ఆరోగ్యం మీద షరతు పెట్టారు. ఈ కరోనాలో వచ్చిన కాడి నుంచి బాగా తాగుతాం బాగా మొదలెట్టారు. ఎక్కువగా తాగుతామంటే అండి దాని లిమిట్ ఏదైనా అంతే కదండి. ఏదైనా మోతాదు
ఒక లిమిటు. డాక్టర్ కూడా ఎక్కువ తాగొద్దంట, మామూలు తాగొచ్చు. మామూలు సమానంగా తాగితే అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒంటికి మంచిది, వేడి తగ్గుతుంది, రక్తం ప్రెషర్ అవుతుంది, కళ్ళు మంటలు తగ్గుతాయి, ఆరోగ్యం మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. ఇది వరకు అయితే కాయలు పళ్ళంగా పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు అయితే కాయలు పట్టుకెళ్తాం, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది అని చెప్పేసి మోసుకెళ్తాం, ఇబ్బంది అని చెప్పేసి బాటిల్ అండి. ఇక్కడే కాదు, మన ఆంధ్ర తెలంగాణ కూడా బాటిల్లే అలవాటు అయిపోయింది ప్రజలకి. ఇంకా బాటిల్తోటే పట్టుకెళ్తున్నారు. పోయిన నెల కాడి నుంచి ఈ నెల కాడి నుంచి ఇంకా ఇక్కడి నుంచి జూన్ నెల ఆఖరు వరకు సరుకు ఉండాలి, కానీ సేల్ బాగా అవుతుంది. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు అంటున్నారు. ప్రతిరోజు శీతల పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లు తాగుతున్నామని తెలిపారు. ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లను తాగాలని చెబుతున్నారు. పేరు కరీమునీస్ అండి. కరీమునీసా? అవునండి. ఎందుకు వచ్చారు? అని కొబ్బరి బొండం నీళ్ళు తాగుదామని ఆరోగ్యానికి మంచిది. వేసవి కాలం కదండి, వేడి చేయకుండా బాగుంటుంది ఆరోగ్యానికి. అందుకే కొనుక్కోడానికి వచ్చాం. ఆరోగ్యానికి మంచిదండి. ఏమి ఇబ్బందులు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ట్రబుల్ అలాంటివి కూడా బాగుంటుందని ఆరోగ్యానికి కొబ్బరి బొండం నీళ్ళు తాగటానికి వచ్చాం. ఇక్కడ బాగానే ఉన్నాయండి, టేస్ట్ బాగానే ఉంటాయి. అటువైపు మీద ఇక్కడ అంత ఏమీ చప్పగా ఏమి ఉండవు, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. గత సంవత్సరం కూడా 100 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 110, 120 అంటున్నారు. పర్వాలేదండి. కొనాలంటే ఇక తప్పదు కదండి, ఇక పర్వాలేదండి. ఇక కొబ్బరి నీళ్ళు ఇప్పుడు యాసకాలం ఎక్కువగా అవే వాడేది, పిల్లలు కూడా తాగుతారండి. డ్రింక్స్ కన్నా ఎక్కువగా కొబ్బరి బొండం నీళ్ళే తాగుతూ ఉంటారు పిల్లలు. నేను కొనలేదండి, వాళ్ళే కొబ్బరి బొండం నీళ్ళే తాగుతూ ఉంటారు. అవే మంచిది, ఆరోగ్యానికి మంచిది, శుభ్రంగా. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది చల్లగా ఉంటుంది, అదేమి ఇబ్బంది ఉండదు. డాక్టర్ గారు కూడా చెప్పేది ఇవే కదండి, కొబ్బరి బొండం నీళ్ళే తాగమంటారు. నా పేరు రాజన్. కొబ్బరి వాటర్ తాగుతాను, ప్రతి సంవత్సరం తాగుతానండి. అంటే బాడీ కూల్ అవుద్దని ఎక్కువ కొబ్బరి వాటర్ తీసుకుంటానండి. డ్రింకులు కూడా తాగితే ఆరోగ్యానికి హానికరమని పిల్లలకు కూడా నేను కొబ్బరి వాటర్ తీసుకెళ్తానండి. ప్రతి సంవత్సరం తాగుతానండి. బాడీ కూల్ అవుద్ది, కూల్ పని కట్ చేసుకుంటాం కదండి, బాడీ కూల్ అవుతాకి ఎక్కువగా కొబ్బరి వాటర్ తీసుకుంటాను. డాక్టర్లు కూడా ఎక్కువగా కొబ్బరి వాటర్ తీసుకోమంటున్నారు కదండి, అందుకని ఎక్కువ కొబ్బరి వాటర్ తీసుకుంటాం. పోయిన సంవత్సరం కూడా 50 రూపాయలకి అమ్మారు, ఈ సంవత్సరం కూడా 50 రూపాయలకి అమ్మారండి.